నమస్తే. నవంబర్ మాసానికి సంబంధించి వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ ఈ వృశ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలు గనుక మనం తీసుకుంటే ఇందులో విశాఖ 4 పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వాళ్ళంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం గనక చూసుకుంటే చాలా మందికి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన పేర్లంతా ఇందులోనే ఉంటారు. ఇందులో తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అన్న పేర్లంతా కూడా ఇందులోనే ఉంటారు. బాగా పాపులర్‌గా నాని అన్న పేరు కానివ్వండి, నాగరాజు, నాగయ్య చాలా పేర్లు చాలా ఎక్కువగా పాపులర్ అయిన పేర్లంతా కూడాను ఇందులో ఉంటాయి. ఈ రాశిలో ఉంటారు. ఈ రాశిలో నవంబర్ మంత్‌లో మనం చూసుకుంటే 5 గ్రహాలు యొక్క ప్రభావం ఈ రాశి మీద వాళ్ళతో ఉండటం జరుగుతుంది. ఫస్ట్ బాగా మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిందేంటి గురువు. ఈ హోల్ ఇయర్‌లో వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగరీత్యా సరిగ్గా గ్రోత్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి అప్పటిదాకా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళు కాస్త ఓవరాల్ షిఫ్ట్ టు కన్‌స్ట్రక్షన్ డిపార్ట్మెంట్‌కెళ్ళిపోయేసి ఇదేం జాబ్ ఉందామా వద్దా అని వదిలేసుకున్నట్లు. నాకు తెలిసిన ఒక అతను 14 ఇయర్స్ నుంచి ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌లో సాఫ్ట్‌వేర్‌లో చేస్తూ ఉన్నటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా మార్చేసి వేరే ఇర్రెలెవెంట్ ప్రొఫెషన్‌కేసేసున్నారు. ఇలా జాబ్‌లో ఇన్‌సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తూ అటు హ్యాపీనెస్ లేకుండా, ఉత్సాహం లేకుండా ఎక్కువగా మందున్నారు. వీళ్ళకి అష్టమ గురు ప్రభావంతో ఉండటంతోటి అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అండ్ పిల్లల విషయంలో యావరేజ్‌గా రిజల్ట్‌తో తటస్థంగా లేదంటే అంత పెద్ద ఇంపార్టెన్స్ లేనట్టుగా ఉన్నారు ఈ రాశి వాళ్ళంతా. అయితే నవంబర్ మంత్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. నేను లాస్ట్ మంత్ రాశి ఫలాలు కూడా చెప్పాను. చాలా మందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆన్ జాబ్ వచ్చేవాళ్ళు, లేదంటే బెంచ్ మీదకి వచ్చేవాళ్ళు, లేదంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్‌కి షిఫ్ట్ అయ్యేవాళ్ళు ఎక్కువగా మంది ఉంటారని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా నాకు చాలా మంది కాల్స్ కూడా అలానే వచ్చాయి. పర్టిక్యులర్‌గా ఎన్ఆర్ఐస్ నుంచి ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి రెండో లెవెల్, మూడో లెవెల్ లేదంటే హెచ్ఆర్ దగ్గర హోల్డ్ అయిపోయినాయండి. అక్కడి నుంచి ముందుకు రావట్లేదు. అది వచ్చిందా లేదా, రావటం లేదా అని ఇట్లైపు సందిగ్ధతో మాకు ఎక్కువ మంది ఉన్నాయంటే పరిస్థితి ఏంటని చెప్పేసి చాలా మంది కాల్స్ చేశారు. నేను ఎప్పుడూ చెప్తాను గోచార ఫలితాలు మీకు 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. ఇండివిడ్యువల్ జాతకం చూసుకుంటే గనక దాన్ని 2 కంబైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఇప్పుడు సందర్భోచితంగా నవంబర్ మంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో ఫస్ట్ 20 డేస్ కార్తీక మాసంతో ఉంటుంది. మనకు తెలుసు ఇటు విష్ణువుకి అటు శివుడికి ఇద్దరికి ప్రీతికరమైన మాసం. ఎలాంటి రెమెడీ చేసినా, ఏ చిన్న కార్యక్రమం చేసినా, ఈవెన్ ఆరు బయట భోజనం చేసినా కానీ మనకేమంటారు వనభోజనాలు అంటారు. అది వనదేవతను పూజిస్తున్నట్లు ఉంటుంది. లేదంటే ఏ రుద్రాభిషేకం చేయించుకున్నా కానీ, ఏ పూజ చేసినా అట్లీస్ట్ మనకి విష్ణు ఆలయాలు దర్శించి సాష్టాంగ నమస్కారం చేస్తే సమస్త దోషాలు పోతాయని చెప్పేసి కార్తీక పురాణంలో కూడా చెప్తూ ఉంటారు. ఇలా కార్తీక మాసం కనుక ఇంపార్టెన్స్లో వృశ్చిక రాశి వాళ్ళకి మన గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని దాని రెమెడీస్ కూడా మనం చూసుకుందాం. ఫస్ట్ ఇందులో మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ కనుక మనం తీసుకుంటే సూక్ష్మంగా అంటే వార్తల్లో ముఖ్యాంశాలు ఎలా చెప్తారో ఈ లఘు గోచారంలో చిన్న చిన్న సాంస్క్రిట్ వర్డ్స్తో హోల్ మంత్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. దీని ప్రకారం మనకేం చెప్తారంటే సుఖ ప్రాప్తి, నెక్స్ట్ స్థాన నాశనం, శత్రుపీడం, అర్ధాక్షయం, అర్ధ ప్రాప్తి అని చెప్తారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ టైంలో మీకు కంఫర్ట్ లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం ఉన్న పొజిషన్ నుంచి మీరు ఒక పొజిషన్ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రుపీడం, శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఫైనాన్షియల్గా శుక్రుడు వచ్చేటప్పటికి మీకు ధనాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా కనుక చూసుకుంటే 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ టైంలో మీకు జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శత్రువుల పీడ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సో ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పటికి మనకి సేమ్ వృశ్చిక రాశిలోనే మారటంతో ఏమవుతుందంటే దేహార్తి, సత్వం, కాల సంతాపం, కాలతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష, చంద్రరాశి గతి రవో అని చెప్తారు సంస్కృతంలో మన మహర్షులు. దాని అర్థం ఏంటంటే ఈ టైంలో మీకు ఫిజికల్గా అలర్ట్నెస్ తక్కువ ఉంటుంది, చాలా టైర్డ్నెస్తో ఉంటారు, టయానికి భోజనం చేయరు, కాలతిక్రమణ భోజనం, ఏదో ఒక పనిలో బిజీగా ఉండి కొన్నిసార్లు అసలు భోజనం చేయడానికి కూడా టైం లేకుండా హరిహరిగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధు మిత్ర సుహృత అంటే ఇక్కడ బంధువులతోటి, మిత్రులతోటి
స్నేహితులతోటి ద్వేషం, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ టైంలో ట్రావెల్స్ గనక చేస్తే మీకు ప్రయాణాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు ప్రయాణాలు కొంచెం ప్లాన్డ్‌గా చేస్తే మంచిది. అన్నీ కన్ఫర్మేషన్ చేసుకొని లాంగ్ జర్నీ చేసేవాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే చాలా చాలా మంచిది. వీలైనంత తక్కువగా లగేజ్ ఇలాంటి వాటిని తగ్గించుకొని ఎక్కువగా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే విధంగా మీరు ట్రావెల్ చేస్తే చాలా బావుంటుంది. కుజుడు అగైన్ ఫస్ట్ హౌస్‌లో ఉండటంతోటి ఇది అంత మంచి పొజిషన్ కాదు అని చెప్తారు మన మహర్షులు. మనకి ఏం చెప్తారంటే సంస్కృతంలో ఫస్ట్ హౌస్‌లో కుజుడు ఉంటే జ్వరం, ఖడ్గావరణం, భార్య బంధు విరోధ కృత్, చంద్ర రాశి గతే రాశిగతే తేమే యక్ష రాక్షస పీడనం అని చెప్తారు. అంటే ఈ టైంలో జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ శరీరం ఎక్కడన్నా గాయాలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ బ్లడ్‌ని మీరే కళ్ళ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా రాత్రుల టైం కనుక పడుకుంటే కాళ్ళు పట్టుకోవటం, జ్వరం రావటం, మూడ్ స్వింగ్స్ ఉండటం, యక్ష రాక్షస పీడనం అంటారు. ఏదో మీకు తెలవని రోగాలతో ఇబ్బందులతో గురవుతూ ఉంటారు. ఇన్ కేస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ డాక్టర్స్ ఏమీ లేదు అంతా బాగుందని చెప్తారు. కానీ మీరు లోన బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన శత్రువుల బాధ ఉంటుంది. మీకు గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు సూర్యుడి వల్ల అలానే కుజుడి వల్ల కూడా ఇదే పరిస్థితి జరిగే అవకాశం ఉంటుంది. లాస్ట్‌లీ శుక్రుడు మీకు 12వ స్థానం ఉండటంతో ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదు అని చెప్తారు. ఈ టైంలో వీళ్ళకి శస్త్రపీడ, చోర భయం, మహద్భయం, కృషి రవ్యాధి సర్వ విఘ్నం శాత్ ద్వాదశికే ద్వాదశ స్థానికే భృగో అని మనకు సంస్కృతంలో చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటే అంతేకాకుండా ఈ టైంలో మీరు ఆధ్యాత్మికంగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళకి చూస్తే కొన్ని విషయాల్లో పాజిటివ్‌గా, కొన్ని విషయాల్లో నెగిటివ్‌గా కూడా ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్ గనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యం, ధన ప్రవాహం బాగుంటుంది. టయానికి భోజనం చేస్తూ పార్టీలు, ఫంక్షన్లు అటెండ్ అవుతారు. కానీ సంపదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ నెగటివ్ సైడ్‌లో చూసుకుంటే వీళ్ళకి కలహము, మరణము, నాశనము, మృత్యు భయము, నాశనము చూపిస్తూ ఉంటుంది. అంటే మీకు ఎక్కువగా కనుక చూసుకుంటే ఈ రాశిలో వాళ్ళు ఏదైనా కనుక జాబులకు అప్లై చేసినా జాబులు రాకపోవటం, లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా కలిసి రాకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది జరగకపోవటంతోటి మీకు ఏమవుతుందంటే భయం కలిపే సిచ్యువేషన్స్ వస్తుంటుంది. తద్వారా మృత్యు భయం, అంటే భవిష్యత్తులో అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న సందిగ్ధకు గురయ్యే వాళ్ళు చాలా చాలా మంది ఉంటారు. లాస్ట్ మంత్ కూడా ఇదే ఆల్మోస్ట్ సిచ్యువేషన్ ఉంది ఈ రాసే వాళ్ళకి. నాకు చాలా కాల్స్ కూడా వచ్చాయి. చాలా మంది ఎన్ఆర్ఎస్ కూడా కాల్ చేశారు. అసలు ఈ టైంలో ఇలా ట్రంప్ రోజు రోజుకి రకరకాలు అనౌన్స్మెంట్లు చేస్తుంది. ఈ టైంలో అసలు మేము ఇండియాలో ఉంటే బెటరా, లేదంటే యుఎస్లో ఉంటే బెటరా, జాబ్ ఇలా 50-50గా ఉంటుంది, చాలా రిస్కీగా ఉంటుంది, ఏంటి ఫ్యూచర్ ఏంటి, పిల్లల గురించి అలా ఇలా చాలా క్వశ్చన్లతో నాకు చాలామంది కన్సల్ట్ అయ్యారు. సో ఈ రాశి వాళ్ళకి తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటారు. కానీ నాశనము, మృత్యు భయము, మరణము చూపిస్తుంది ఈ రాశి వాళ్ళకు కూడాను. ఇక్కడ మరణము అంటే మన తెలుగు సినిమాలో చూపించేది కాదండి. ఇక్కడ మరణం అంటే ఆగిపోవటం అనే భయం ఒక మీనింగ్. మృత్యు భయం అంటే అసలు ఫ్యూచర్కి ఎలా ఉంటుంది లేదా అని, ఫ్యూచర్ మీద హోప్స్ ఉంటాయా లేదా అన్న దాని యొక్క మీనింగ్ తెలుసుకోవాలి. అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, విదేశాగమనము, లాభం, వీళ్ళకి కొంచెం పాజిటివ్ ఎక్కువగా ఉంది. అగైన్ వీళ్ళకి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే నాశనము, మరణము, మృత్యుభయం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి కొంచెం నక్షత్రం ప్రకారం చూసుకున్నా లేదంటే గ్రహాల ప్రకారం చూసుకున్నా అంత అనుకూలంగా లేదు. విశాఖ, అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక పని ఏదైనా స్టార్ట్ చేస్తే 99% అయిపోతుంది, రేపు ఏదో ఆఫర్ వస్తుంది, రేపు ఏదైనా ధనం వస్తుంది అని ఈరోజు హ్యాపీగా పడుకుంటాం, ఉదయానికి మీకు మెసేజ్ వస్తుంది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఆర్ నో మెసేజ్ నో రెస్పాన్స్, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. సో మీరు గమనిస్తే ఈ రాశి వాళ్ళు కొంచెం చాలా పేషెన్సీగా ఉండాల్సిన మంత్ అని మీరు గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే మీరు పరిహారాలు చేసుకోవడానికి ఈ మంత్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్తీక మాసంతో అసోసియేట్ అయి ఉంది కాబట్టి ఈ మంత్. ఈ టైంలో మీరు వీలైనన్ని ఎక్కువగా మీ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రాసుకొని ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతి ప్రాబ్లంకి ఒక పాశుపత అభిషేకం కూడా ఉంటుంది. మన్యు పాశుపత అభిషేకం నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా ఎక్కువ రికమెండ్ చేస్తాను. రాహు విత్ మన్యు ఇస్ అ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్. నా క్లయింట్స్ అందరికి దగ్గరుండి నేను అది చేపిస్తూ ఉంటాను. వీళ్ళకి ఫారిన్లో సెటిల్ అవ్వటానికి లేదా ఫారిన్ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రావడానికి
వీటితో పాటు కార్యజయం అంటే మీకు అప్పటిదాకా ఇంటర్వ్యూలు ఎక్కడో వచ్చేసి మధ్యలో ఆగిపోతే ముందుకెళ్ళటానికి, దీంతో పాటు శత్రువు బాధలు ఎక్కువగా ఉంటే చండీ హోమం, చండీ పారాయణ చేపించుకోవాలి. ధన ప్రవాహానికి ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకము లేదా స్వర్ణ లక్ష్మి విశేష హోమం చేపించుకోవాలి. వీళ్ళకి మృత్యు భయం అని ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఇన్ కేసు ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే వాళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది. లాస్ట్ మంత్ కూడా మేము 2-3 అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకాలు చేశాము, హోమాలు చేశాము ఎన్ఆర్ఐలకి. ఇలా మీకు ఏదైనా కనుక సమస్య ఉంటే ఇండివిజువల్గా మీరు నన్ను కన్సల్ట్ అవ్వండి, హారోస్కోప్ చూపించుకోండి. కన్సల్ట్ అయిన తర్వాత తగు విధంగా రెమెడీస్ అవన్నీ చేసుకుంటే మీకు ఇంకా జీవితంలో 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళంతా అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి చక్కగా జీవితంలో ముందుకు ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.